అదే ఆలోచిస్తే లేట్ అవుతుందేమో నైట్ అంటే ఇంకో రోజు వస్తా, లేకపోతే వాటి వరకు మీరు చేయించుకొని పంపించేయండి. ఇంకేమి లేదా? అది చేయించుకోవడం అంటే ఇంకేమి లేదా? ఇంకేమి లేదా అంటే ఏంటయ్యా? అంటే మసాజ్ చేయించుకొని పంపించేయడం అని చెప్పేసి అన్నాడు. అంటే అది చేయించుకోవడం అంటే ఇంకేం లేదా? ఏం అర్థం దానికి? అంబటరాంబాబు మాటలకి అర్థాలే వేరు. ఇంటికాడ కాదు అంటే ఇంటికాడ కుదరదు అని, అక్కడ మా ఆవిడ ఉందని, తిరిగితే నిలువునా సీరియద్దని, అందుకని చెప్పేసి ఇక్కడ మనకి గెస్ట్ హౌస్ ఉందని, ఇక్కడైతే ఎనీ టైం నేను ఓకే అని చెప్పేసి అని, త్వరగా నువ్వు వచ్చేయి, నువ్వు రావా, అది చేయించుకోవడం ఏంటి? ఇంకేం లేదా? మనం ఇన్ని లంగా యాసలు వేసి ఎదో పాటలు పాడకూడదు. మనం ఇన్ని లంగా యాసలు వేసేసి ఎదో పాటలో పాడకూడదు. పాడితే ఇలాగే ఉంటుంది. కానీ అంబటరాంబాబు గురించి మన అందరికీ తెలిసిందే. ఒక మంచి కళాకారుడు, ఒక గొప్ప రసికుడు. పచ్చిగా మన తెలుగులో మాట్లాడుకోవాలంటే ఒక కామాంధుడనే చెప్పుకోవాలి. అయితే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇవాళ ఒక పాట పాడాడండి. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఖుషి సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాలో ఒక సాంగు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏది మాట్లాడినా సరే దానికి అర్థాలు వేరుగా ఉంటాయని చెప్పేసి అని, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అని చెప్పేసి అని ఒక పాట పాడాడు. ఒకసారి వినిపిస్తా చూడండి. నాకు ఇక్కడ ఒక మాట గుర్తొచ్చింది. ఒక ఆపు సినిమాలో ఓ పాట, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కూడా ఖుషి అని కూడా దానిలో పెట్టేట్టుంటారు. ఆడువారి మాటలకు అర్థాలే లేరులే, అర్థాలే లేరులే. మంచి టాలెంట్ ఉంది రాంబాబు, నీకు చాలా గొప్ప టాలెంట్ ఉంది. మామూలు టాలెంట్ కాదు. మంచి సింగర్వి, కళా పోషకుడివి, ఆటగాడివి, అన్ని టాలెంట్లు నీ దగ్గర ఉన్నాయా? మాట్లాడు కదా. బాబు గారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. ఇది రాష్ట్ర పరిస్థితి. ఈ జోకర్ గాళ్ళు మనల్ని 5 సంవత్సరాలు పరిపాలించారు. ఈ బోగ్గళ్ళు చూసారా? వీళ్ళ వెకిలి చేష్టలో, వీళ్ళ వెకిలితనం, వీళ్ళ మాటలో, వీళ్ళ పాటలో ఈ జోకర్ గాళ్ళు మనల్ని 5 సంవత్సరాలు పరిపాలించారు బట. పైగా అందులోని వీడు మంత్రిగా కూడా చేసాడు. సరే, అర్థాలే వేరేలే, బాబు గారు అవునంటే కాదులే, కాదంటే అవునులే, ఇన్ని ఉపన్యాసాలని బాగానే చెప్పుకోవచ్చు. తమరు మాట్లాడిన ఆడియో కాల్స్ కూడా ఉన్నాయి. అందులో కూడా రెండు అర్థాలు వస్తాయి అన్నిటికీ కూడా. ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తా, చీవిత్తా, ఒకసారి చూసి తరించు. దా ఇదిగో తమరి భాగవతం అంబటరాంబాబా. ఈ ఆడియో కాల్లో అన్ని డబుల్ మీనింగ్ డైలాగులే, అవునా? వినిపించినా? ఎప్పుడు మీకు ఎన్ని గంటల వరకు ఫ్రీ? ఎప్పుడు ఎన్ని గంటల మీటింగ్? అంబటరాంబాబు గారికి నైట్కి కావాలంట, అప్పుడు కాదు. ఆయన ఇప్పుడు బిజీగా ఉంటారంట, మధ్యాహ్నం మాటలు ఏదో మీటింగ్ ఉందంట. ఆయనకు కావాల్సింది నైట్కి మాట. ఇంకా ఉంది ఆడియో, ఇంకా చాలా ఉంది అంబటరాంబాబు. మరి అలా ఆవిడ వేసుకొమ్ముద్ది. గుంటూరులో ఇంటికాడైతే అలా ఆవిడ కోసి కారం పెట్టుద్ది. నిలువున సీరేసి 2 బద్దల కింద సీరేసి, ఒక బద్దను ఉప్పు కారంలో వేసి, ఒక బద్దను అట్టాకి నూనెలో వేసేసి ఏపీ అలాగలా వేసుకొని ఇంటికాడ ఎట్ట కుదురుద్ది అట్ట. మరి దాని అర్థం వేరే కదా. ఇంటికాడ ఎట్ట కుదురుద్ది అంటే, ఇంటికాడ కుదరదు, మనకి ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్లు ఉన్నాయి, అన్ని పనులు అక్కడ కానిచ్చేద్దామనే కదా. నీకు ఆల్రెడీ గెస్ట్ హౌస్ కూడా ఉంది కదా ఒకటి. సపరేట్గా ఈ లంగా పనులు చేస్తానికే సపరేట్గా ఒక గెస్ట్ హౌస్ కూడా కట్టేసుకున్నాడు. దా అక్కడైతే ఇంట్లోనే, అక్కడ అలా ఉండదు.
వీళ్ళ ఫ్యామిలీ మొత్తం అక్కడ ఉండరు. అంబటి రాంబాబు ఉండి దగ్గర వాళ్ళ ఫ్యామిలీ ఉండరు, ఒకడే ఉంటారనమాట. ఈ మసాజుల కార్యకలాపాలకి గట్టా అడ్డం వచ్చేస్తారని చెప్పేసి అని ఒకవేళ తెలిస్తే కనుక అంబటి రాంబాబు నిలువునా సిరేస్తారు. అది మ్యాటర్. ఓకే సరే, తనైతే పంపిస్తాను. అది మ్యాటర్. తనైతే పంపిస్తానంటే నువ్వు రావా? కానీ అదే ఆలోచిస్తే లేట్ అవుతుందేమో నైట్ అంటే, ఇంకో రోజు వస్తా, లేకపోతే వాటి వరకు మీరు అది చేయించుకొని పంపించేయండి. ఇంకేమి లేదా? అది చేయించుకోవడం అంటే ఇంకేమి లేదా? ఇంకేమి లేదా అంటే ఏంటయ్యా? అంటే మసాజ్ చేయించుకొని పంపించేయడం చెప్పేసి ఆవిడంటే అది చేయించుకోవడం ఇంకేం లేదా? ఏం అర్థం దానికి? అంబటి రాంబాబు మాటలకి అర్థాలే వేరు. ఇంటికాడ కాదు అంటే ఇంటికాడ కుదరదు అని, అక్కడ మా ఆవిడ ఉందని, తెలిస్తే నిలువునా సీరియద్దని, అందుకని చెప్పేసి ఇక్కడ మనకి గెస్ట్ హౌస్ ఉందని, ఇక్కడైతే ఎనీ టైం నేను ఓకే అని చెప్పేసి అని త్వరగా నువ్వు వచ్చేయి, నువ్వు రావా, అది చేయించుకోవడం ఏంటి? ఇంకేం లేదా? మనం ఇన్ని లంగాయాసాలు వేసి ఎదవ పాటలు పాడకూడదు. మనం ఇన్ని లంగాయాసాలు వేసేసి ఎదవ పాటలో పాడకూడదు. పాడితే ఇలాగే ఉంటుంది. కానీ మీకు ఏమైనా కావాలంటే చేయించుకోండి, అంతే ఉంది. మీకు ఏమైనా కావాలంటే చేయించుకోండి. అబ్బో అరే అంబటి బాబు ఏమేం చేస్తారో, ఎంత అమ్మాయికి చక్రవర్తి సుధపోస. కానీ ఏమేం చేస్తారు? మీకేం కావాలి? మీకేం కావాలి? బా భోజనాలు పెడతారు, కూర్చోబెట్టి తలస్నానం చేయించి భోజనాలు పెడతారు. ముస్లిం అమ్మాయి, ఒళ్ళు ఉంటుంది అమ్మాయిలే. మసాజ్ వరకు చేస్తాను. 25 అట్లా. మరి ఇది అతి కాకపోతేనే ఇప్పుడు నువ్వు మసాజ్ చేయించుకోవాలనుకుంటున్నావు, ప్రైజ్ ఎంత అని అడిగావు. బాగుంటే నీకెందుకు, బాగోకపోతే నీకెందుకయ్యా? అర్థాలే వేరులే. కళ్ళ నిండా కామే, ఒళ్ళంతా కామే. నువ్వు మీడియా ముందుకు వచ్చేసి ఏదో పాఠాలు బాగుంటుందా? బాగోపోతే చేయించుకోబెట్టి బాగుంటది. చాలే, ఇంకేం చేయదని కూడా అడుగుతాడు 10 సార్లు. ఇంకేమీ చేయదా? అసలు మ్యాటర్ వేరే. ఆ ఆడియోలో మాట్లాడిన ఆవిడని పిలుచుకున్నాడు. ఆవిడకి ఏదో పని ఉంది, రావడానికి కుదరలేదు కాదు. అంబటి రాంబాబు భాగవతం బయట పెట్టడానికి రికార్డ్ చేసింది కూడా వాళ్ళే. మరి ఇప్పుడు చెప్పు, నువ్వు అందులో మాట్లాడిన మాటలకి అర్థాలు ఏంటి? నీది కాదని చెప్పేసి మళ్ళీ బొకాయించమాక. ఆ నెంబరు ఇప్పుడు కొట్టినా కానీ వాట్సాప్లో మన ప్రొఫైల్ పిక్చర్ మనదే వచ్చింది. మందంటే నాది కాదు, దిక్మాల సన్నాసి నీదే వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో తీసేసి నీ ఫోటో పెట్టుకున్నావు అంతే. ఇవాళకి వాడుతున్నాడు అదే నెంబరు, ఇప్పటికీ వాడుతున్నాడు అంబటి రాంబాబు. మరి ఎవరికి నువ్వు ఏదో ఉపన్యాసాలు చెప్పేది ఇక్కడ? ఏమయ్యా అంబటి రాంబాబు, నీకు అంత వయసు వచ్చింది, ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా మాట్లాడాలి, మనం ఎలా మాట్లాడాలి, ఎంత హుందాగా మాట్లాడాలనేది మర్చిపోయి లేఖితనంగా చిల్లరగా పాటలేంటి పాటలు. ఆడవారి మాటలకి అర్థాలే వేరులే, బాబు గారి మాటలకు అర్థాలే వేరులే అంటే నువ్వు అక్కడ అన్నీ కూడా స్ట్రైట్గా మాట్లాడేసావా? ఏ రాంబాబు చెప్పు. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పి దాన్ని వేరే రకంగా తీసుకెళ్ళారయ్యా అని చెప్పేసి ఏదైనా ఉంటే చూపించు. అక్కడ మీరున్నారు కదా, అక్కడ దాకా ఎందుకు? 2019 ఎన్నికల ముందు మీరిచ్చిన హామీలు, మీరు అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారాలు మీరు ఏం చెప్పారు? ముఖ్యంగా పులివెందుల, కడప అలాంటి ప్రాంతాల్లో అయితే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీరెడ్డి గారే ఎన్నికల ప్రచారంలో పాల్గొని అక్కడ ప్రజలకి వాళ్ళకి డైరెక్ట్గా భారతీరెడ్డి గారు చెప్పిన మాటలు ఏంటంటే, మన జగనన్న అధికారంలోకి వస్తాడు, ఒకరు ఉంటే 15,000 ఇస్తాం,
ఇద్దరుంటే 30,000 ఇస్తాం. అమ్మ ఒడి ఇది బాగా గుర్తుపెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డిగా ఓట్లు వేయండి అని చెప్పేసి అని భారతిరెడ్డి గారు ప్రచారం చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేశాడు, మీరు చేశారు, అందరూ చేశారు కదా. అధికారంలోకి వచ్చినది ఎంత ఇచ్చారయ్యా? 13,500. అది కూడా 3 ఏళ్ళు ఇచ్చారు, 3 సంవత్సరాలే ఇచ్చారు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. మద్యపాన నిషేధం. రాష్ట్రంలో ఎక్కడ మద్యం దొరకదు, మేము అమ్మము. కేవలం 5 స్టార్ హోటల్లో మాత్రమే మధ్యాహ్నం మేము అమ్ముతాము. రేట్లు ఆకాశాన్ని అంటే సుక్కలను తాకేస్తాయి, కొనాలంటే షాక్ కొట్టేయాలన్నాడు. ఏం చేశాడు? ప్రభుత్వం నేరుగా అమ్మేసిందండి. మద్యం దుకాణాలన్నీ కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రభుత్వం మద్యం అమ్మేసింది. దిగిపోయే నాటికి మద్యపాన నిషేధం చేస్తేనే ఓట్లు అడుగుతాం అన్నారు. చేసావా? లేదు. పోలవరం అసెంబ్లీలో తొల్లగొట్టించేసారు. అనిల్ కుమార్ యాదవ్ చేత మామూలు పెద్ద పెద్ద రంకులు కేకలించేసాడు. అనిల్ కుమార్ యాదవ్ అయితే అయ్యి బాబోయ్ మామూలు మనిషి కాదు. అచ్చం కింగ్ కాంగ్ సినిమాలో ఆ గొర్రెలో ఎలాగైతే అరుతుందో గాండ్రెత్తుందో అలాగే రిషివుడాడు అసెంబ్లీలో. మనిషి కాదు ఆడు. గొర్రెలా కంటే దారుణంగా ప్రవర్తించేవాడు అసెంబ్లీలో ఒక మంత్రిగా ఉండి. పెద్ద పెద్ద రంకులు, పెద్ద పెద్ద కేకలు, నేను ఆ బట్టలెట్టేస్తాను, ఈ బట్టలెట్టేస్తాను అని ఓడాడు. ఏమైంది? ఎందుకు కంప్లీట్ చేయలేకపోయాం మనం? అమరావతి పోలవరం ఎందుకు కంప్లీట్ చేయలేకపోయాం మనం? తొలగొట్టించాం కదా.